గత 2 నెలలుగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విచిత్రాలు వింతలు అన్నీ చూస్తున్నాం. అట్లాగే మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం వార్తల్లో నిత్యం కూడా. అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎట్లా ఓచకోత కోస్తున్నారు, ఆస్తులు దోచుకుంటున్నారు, ఆడపిల్లల్ని మానభంగాలు చేస్తున్నారు, ఆస్తులు తగలపెడుతున్నారు, దేవాలయాలు హింసిస్తూ కూలుస్తున్నారు అనేటటువంటి అన్నీ కూడా మనం వింటున్నాం చూస్తున్నాం. అయితే ఈ గొడవల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షేక్ హసీనా భారతదేశంలో తలదాచుకున్నారు. భారతదేశం ఆశ్రయం ఇచ్చింది, ఇంతవరకు బాగానే ఉంది. కొత్తగా వచ్చినటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు కొత్తగా ఇంకేమిటి ఏంటంటే దుర్గా నవరాత్రులలో మైకులు పెట్టరాదు, నమాజ్ చేసుకునే సమయంలో మైకులు పెట్టరాదు, సౌండ్స్ చేయరాదు అని చెప్పి ఒక భయంకరమైనటువంటి ఆర్డినెన్స్ని జారీ చేయడం జరిగింది. యాక్చువల్గా చెప్పాల్సి వస్తే బంగ్లాదేశ్లో కూడా హిందువులు, ముస్లిమ్సు, క్రిస్టియన్స్, జైన్లు, బౌద్ధులు, ఇస్కాన్ వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఇంచుమించు అది కూడా ఒక సెక్యులర్ దేశం చెప్పచ్చు మనం. కానీ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రధానమంత్రి ఇండియాని బెదిరించే స్థితిలో ఉన్నారు. ఇవాళ బంగ్లాదేశ్కి అయితే ఆంధ్ర రాష్ట్రం అంత లేదు, కానీ షేక్ హసీనాని పంపించకపోతే అప్పచెప్పకపోతే మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారు. చిన్న దేశం ప్రధానమంత్రి, వాళ్ళు తినడానికి మనమే పంపాలి సామాన్లు, గోధుమ పిండి, ఉల్లిపాయలు, పప్పు, కప్పు అన్నీ కూడా. వాళ్ళ కరెంటు మనమే ఇవ్వాలి. వాళ్ళు కరెంటుకే 10,000 కోట్లు అప్పు ఉన్నారు ఇండియాకి. ఇవన్నీ మర్చిపోయి ఇండియానే బెదిరించే స్థితికి వచ్చారు. అంటే అహంకారం నెత్తికెక్కిన పరిస్థితి అన్నమాట. అట్లా దుర్గా నవరాత్రిలో మైకులు తీసేయాలి, మైకులు పెట్టకూడదు, సౌండ్స్ వినపడకూడదు అంటే ఏమిటి అర్థం? భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదో అనేటటువంటి ఏడ్చేటువంటి ఎదవలందరూ ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఇది బంగ్లాదేశ్ కాబట్టి, వీళ్ళు కుహనా సెక్యులరిస్టులు కాబట్టి వీళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు ఏమైపోయినా పర్లేదు, పక్క దేశంలో ఉన్నటువంటి హిందువులు ఏమైపోయినా పర్లేదు, విశ్వంలో ఉన్నటువంటి హిందువులు ఏమైనా పర్లేదు, కానీ వీళ్ళు మాత్రం హిందువులు జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల మాత్రం ఏమీ స్పందించరు, వీళ్ళకి అవసరం కూడా లేదు. పాకిస్తాన్లో అల్లర్లు చదువుతుంటే ఇక్కడ మీటింగ్లు ఎటు ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇది వీళ్ళు చేసే నిర్వాహం. కాబట్టి ఇప్పటికైనా హిందువులు యావత్ సమాజం కూడా మేల్కోవాల్సిన అవసరం ఉంది. అయితే బంగ్లాదేశ్లో పౌరులు హిందువులు రోజు రోజుకు కూడా చైతన్యవంతులై గత సంవత్సరం పెట్టినటువంటి మండపాల కన్నా కూడా ఈ ఏడు ఇంకా అధికంగా మండపాలు పెడుతున్నారు. అంటే హిందువుల్లో చైతన్యం బాగా వచ్చింది. ఎందుకంటే మన బంగ్లాదేశ్ అల్లర్లో చాలా నష్టపోయిన తర్వాత హిందువులు మేల్కొని మనల్ని మనం కాపాడుకోకపోతే మనకు మనుగడ ఉండదు అని చెప్పి నిర్ణయంతో మొత్తం ఒక 10 రోజులు బంగ్లాదేశ్ స్తంభింపజేసినటువంటి స్థితికి వచ్చారు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే సెక్యులర్ దేశం అని చెప్పినటువంటి వాళ్ళంతా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు అనుభవిస్తున్నటువంటి కష్టాల గురించి ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి హిందూ సమాజంలో ఉన్నటువంటి హిందువులను చెప్పుకోబడుతున్నటువంటి ఆయన ఈ నిద్ర నుంచి మేల్కొనకపోతే రేపొద్దు మన ఇంటి ముందు ఉన్నటువంటి గొళ్ళల్లో పరిస్థితి కూడా అదే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, భారత్ మాతాకి జై.